కూకట్పల్లి జేఎన్టీయూలో ఓ మహిళా ప్రొఫెసర్కి ఘోర అవమానం జరిగింది. యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎంను కలవడానికి వెళ్తున్న ప్రొఫెసర్ వసుమతిని పోలీసులు అడ్డుకున్నారు. జేఎన్టీయూ రిజిస్టర్ వెంకటేశ్వరరావు చెప్పడం వల్లే పోలీసులు తనను అడ్డుకుని తన వాహనాన్ని తనిఖీ చేశారని సదరు మహిళా ప్రొఫెసర్ వాపోయారు. నీకు యంగ్ డ్రైవర్ కావాలా అంటూ అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలుసుకున్న ప్రొఫెసర్ వసుమతి రిజిస్టర్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని విన్నవించారు. స్టాఫ్ అండి ఎలా చేయండి అని చెప్పారు. ఇలా రిజిస్టర్ హరాస్మెంట్, దీన్ని ఖండించాలి. రిజిస్టర్ ఇమీడియట్ గా తీసివేయాలి. నాకు జరిగిన అవమానానికి రిజిస్టర్ తీసివేయాలి. ఇమీడియట్ గా తీసేయండి. ఒక ఉమెన్ జరుగుతుంది, యంగ్ డ్రైవర్ కావాలని అడుగుతున్నాడు, అసభ్య పదచారాలతో మాట్లాడుతున్నాడు. మీరు ఇది తీసేయండి, రిజిస్టర్ ఖండించండి. మీ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ డిప్యూటీ సీఎం గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. నాకు జరిగిన అవమానం ఏ ఉమెన్కి జరగకూడదు. ఉమెన్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమెన్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఈ రిజిస్టర్ దింపాలి. ఇలాంటి అసభ్యకాలు మాట్లాడే రిజిస్టర్ దింపేయాలి. కూకట్పల్లి జేఎన్టీలో మహిళా ప్రొఫెసర్కి ఘోర అవమానం జరిగింది. యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ సీఎంను కలవడానికి వెళ్తున్న ప్రొఫెసర్ వసుమతిని పోలీసులు అడ్డుకున్నారు. జేఎన్టీయూ రిజిస్టర్ వెంకటేశ్వరరావు చెప్పడం వల్లే పోలీసులు తనను అడ్డుకొని తన వాహనాన్ని తనిఖీ చేశారని సదరు మహిళా ప్రొఫెసర్ వాపోయారు. నీకు యంగ్ డ్రైవర్ కావాలా అంటూ అందరి ముందు అసభ్య పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలుసుకున్న ప్రొఫెసర్ వసుమతి రిజిస్టర్ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేయాలని విన్నవించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్. సాయి మాధవి, కుకట్పల్లి జేఎన్టీయూ యూనివర్సిటీలో ఒక మహిళా ప్రొఫెసర్ కి ఘోర అవమానం జరిగింది. డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు జేఎన్టీయూ కాలేజీకి వచ్చిన తరుణంలో అదే సమయంలో ప్రొఫెసర్ వసుమతి అక్కడికి కాలేజీకి వెళ్తున్న సందర్భంలో కూడా అక్కడ సిబ్బంది కూడా ఆమెను అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన మహిళ ఆవేదన కూడా వ్యక్తం చేసింది. ఒక దళిత మహిళ, అందులో ప్రొఫెసర్ కాలేజీ వన్ ఆఫ్ ద డైరెక్టర్ అని చెప్పినా కూడా వారు వినిపించుకోలేదు. దాంతో పాటు రిజిస్టర్ వెంకటేశ్వరరావు కావాలనే అక్కడ సిబ్బందికి రానివ్వకుండా చెకింగ్ చేశారని చెప్పేసి ఆ మహిళ ఘోర అవమానానికి గురైందని చెప్పేసి ఆ మహిళ ఏడుస్తూ కూడా కన్నీరు పెట్టుకునింది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆ మహిళా సంఘాలన్నీ కూడా దీనిపై స్పందించాలి. ఒక దళిత ప్రొఫెసర్ కి ఇంత అవమానం జరగడం ఏంటని చెప్పేసి ఆ మహిళ కూడా ఏడుస్తూ చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మరోపక్క జేఎన్టీయూ రిజిస్టర్ వెంకటేశ్వరరావును తనను అవమానంగా మాట్లాడారు అని చెప్పేసి ఆ మహిళ తెలిపింది. యంగ్ డ్రైవర్ కావాలా అంటూ అసభ్య పదజాలంతో కూడా తనను అవమానించారని చెప్పేసి ప్రొఫెసర్ వసుమతి కూడా ఆ మీడియా ముందు కూడా తన కన్నీరు పెట్టుకొని కూడా చెప్పుకుంది. దీంతో పాటు డిప్యూటీ సీఎం ముందు తమ గోడు వినిపించుకున్న డిప్యూటీ సీఎం కూడా ఆ ప్రొఫెసర్ చెప్పినా కూడా ఆ ప్రొఫెసర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి, ఆ రిజిస్టర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ప్రొఫెసర్ వసుమతి కూడా డిప్యూటీ సీఎం ని వేడుకున్న విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. రిజిస్టర్ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆ మహిళా ప్రొఫెసర్ కూడా డిప్యూటీ సీఎం ని వేడుకున్న కూడా మనం చూసాం. సాయి మాధవి. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.